ఈనాడు జనవరి 5, 2024. మొదటి పేజీ యాడ్ ఇచ్చారు. రెండవ పేజీ 60 రోజులు 6,713 కిలోమీటర్లు 15 రాష్ట్రాల మీదుగా భారత్ జోడో న్యాయయాత్ర ఈ నెల 14 ఇంఫాల్లో ప్రారంభిస్తున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం ఖరారు. శ్రేణులకు పార్టీ అండగా ఉంటుంది భువనేశ్వరి. చంద్రబాబు, పవన్, లోకేష్లను అడ్డగోలుగా తిడితేనే మీకు టికెట్టు. మన ఎంపీకి తాజాగా ఓ ఎమ్మెల్యేకు వైకాపా అధినాయకత్వం టార్గెట్. వైకాపా సభ వెలవెల. నేటి నుండి అంతర్జాతీయ వెలుగు మహాసభలు. రాజమండ్రివరంలో 3 రోజుల పాటు వేడుకలు. నాలుగవ పేజీ కూడా యాడ్ ఇచ్చారు. 5వ పేజీ చూసినట్లయితే బీసీల జోలికి వస్తే ఖబర్దార్, వెనుకబడిన వర్గాల నాయకులు తీర్చిదిద్దేది తెలుగుదేశమే. జయహో బీసీ కార్యశాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జయహో బీసీ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు కేసీఆర్ను పరామర్శించిన జగన్. పారిశుద్ధ్య కార్మికులకు అధికారులు బెదిరింపులు. మదర్ తెరిసా ముస్లిమేతర పిల్లల వివరాలేంటి? ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాలకు ఎన్సీపీఆర్ నోటీసులు. పండుగ కానుకలకు కత్తిర. ఏపీ ప్రజలలో బంధం బలపడుతుంది ఖార్గే. పారివారిక కార్యకర్తలకు డబ్బింగ్ యార్డుల పర్యవేక్షణ. కాంగ్రెస్ గూడికి చర్మిల. ఆరోపే చూసినట్లయితే ఇటు శాంతి మంత్రం, అటు రణతంత్రం. ధీమా కల్పించాలని ఆరోగ్య బీమా. ప్రజలదే బాధ్యత అంటూ ఒక శీర్షిక రాశారు. అంతర్యామిలో మౌన సందేశం. ఏడవ పేజీ చూసినట్లయితే సామాన్యుడు నడివిడిసేలా ఏటా సర్సజ్జీలు. వైనాట్ ఏపీ కాంగ్రెస్ నిదానం. ప్రాణం తీసిన రహదారి గుంత. వాటర్ బయటనే వైకాపా కులహస్త్రం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తప్పుడు చిరునామాతో మంత్రి రజనీ ఓటు. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దిన బోగస్ ఓట్లు తొలగించాలి, అర్హులను పునరుద్ధరించాలి అంటూ వైకాపా నేతల కనుసన్నల్లోనే 300 మంది బీసీలని అంతం చేయించిన ద్రోహి జగన్ రెడ్డి. సర్వేల పేరుతో బీసీ, ఎస్టీలను బలి చేస్తున్నారు. జయహో బీసీలో తెలుగుదేశం పార్టీ నేత ధ్వజం. ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు మేలేమో అంటున్న అభిప్రాయాలను తెలియజేసిన కొందరు భాజపా నేతలు త్వరగా స్పష్టత ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి. ఢిల్లీ పెద్దలకు తెలియనున్న పురంధేశ్వరి. ఉపాధి క్షేత్ర సహాయకులకు మహాధర్నా.
ఇక 9వ పేజీ చూసినట్లయితే అమరావతిలో ఈనాడు తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే ఇంకా ఈవీఎం ఈవీవీ ప్యాట్లపై అవగాహన, ఓటుదయం భౌతిక శుభోదయం, తెలుగు భాష వైభవం, చారిత్రక నగరంలో మహాసభలకు ఏర్పాటు పూర్తి, శవ పరీక్షలు ఇక్కడ, వైద్యం అక్కడ. ఈనాడు పేపరు అందులపై మానవత్వం చూపాలని ప్రభుత్వం. నేటి నుంచి తెలుగు పండుగ, రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలకు సర్వం సిద్ధం. 3 రోజుల పాటు గైట్లో వివిధ కార్యక్రమాల ఏర్పాటు, తలరానున్న తెలుగు పండిత భాషాభిమానులు. పలపుస్తు ప్రదర్శన, మహిళల అలంబన, తాటిపూడి విచ్చేసిన వినాయక్, రాజకీయాలపై చర్చ, అందుల జీవితాలే వెలుగు నింపిన బ్రెయిన్, చెరకు తోటకు దగ్ధం, విద్యా విషయాలపై అవగాహన, కోరికల దుఃఖానికి మూలం, పింఛన్లోకి వెళ్తుండగా ప్రమాదం, బాలిత మృతిపై కుటుంబీకుల ఆందోళన, రోడ్డు ప్రమాదం మృతుడిగా అంత్యక్రియలు, జీవితంలో నిలబడి విధి ముందు ఓడి, రాజమహేంద్రవరం చూసినట్లయితే ఓటు హక్కులకు కదిలొచ్చిన నవతరం, నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు, చదువుపై ఆసక్తి ఉండాలి, వైకాపాకి ఇప్పుడు కీరలు గుర్తొచ్చాయా, కార్మికులకు రెచ్చగొడుతున్న వైకాపా ప్రభుత్వం, కొనసాగిన అంగన్వాడీ సిబ్బంది ఆందోళన. రాజమహేంద్రవరం గ్రామీణం, యువత మేలుకో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో, నయవంచనకు మారుపేరు జగన్ నల్లిమిల్లి, ఉపాధ్యాయులను సత్కారం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇంకా జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా గోదావరి న్యూస్లో 5వ పేజీలో కొవ్వూరు, చలి పంజా చిన్నారుల భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి, తెలుగుదేశం పార్టీతో గ్రామాభివృద్ధి, పింఛన్ల పంపిణీ, గ్రామ సభ నిర్వహించాలి, ఆలయాలకు 10 లక్షల విరాళం. ఏం తిని బ్రతకాలి, గుంతలతో తిరగబడిన ట్రాక్టరు, సారా కేసులో 3 అరెస్టు. ఇక సాక్షి చూసినట్లయితే సాక్షిలో
జనవరి 5, 2024 పేపరు. పెత్తందారుల ఉన్మాదం. చంద్రబాబుకు వంతపాడుతూ రామోజీ రాక్షస రాతలు. జనం మెచ్చేలా సీఎం జగన్ సామాజిక న్యాయ పాలన. బీసీల బతులు మారాయా? వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులకు సన్మానం. శ్రీకాకుళం భాగ్యరేఖ మూలపేట పోర్టు. కేసీఆర్కు సీఎం జగన్ పరామర్శ. ప్రమాదం సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆరోగ్యం పరిస్థితిపై ఆరా. జగన్కు ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ నేతలు. పెత్తందారుల ఉన్మాదం. ఉన్న ఊళ్ళని ఉపాధి. సామాజిక న్యాయం ఇలా. ముంపు నుండి రక్షణ. డిజిటల్లో దుమ్ము దులిపేందుకు. పట్టణ పేదలకు ఆరోగ్య భరోసా. విజయవాడలో కృష్ణా తీరాన పూర్తయిన రిటైనింగ్ వాల్. దుర్గ కొంత సుందరీకరణ పనులు. శ్రీకాకుళం భాగ్యరేఖ మూలపేట పోర్టు. శరవేగంగా జరుగుతున్న మూలపేట పోర్టు నిర్మాణ పనులు. పోర్టు రాకతో మారుతున్న శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు. నాటి అవమానం నేడు ఆదరణ. బీసీలకు హామీలకు మించి మేలు చేస్తున్న సీఎం జగన్. బీసీల బతుకులు మారాయా అంటే మరి వర్షం పెట్టారు. ఇక 5 పేజీ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కానుక సంబరాలు. గురువారం నాటికి 20 మంది మంజూరు. ఎన్నికల ప్రతిష్ఠిత నిర్వహణ కార్యాచరణ. ఆనందమని పింఛను. 19 అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తారు. బంగ్లా సుస్థిర కోసం కొనసాగిన కూటమిలో అనేక రాగం. హిట్లర్ గ్లోబల్ విస్తుపోయేలా చదువుతున్నని తెలుగువారి సంస్కృతి కేంద్రం. డేటా సవరణ చేస్తున్న మత్స్యమూకలు. నూట 130 కిలోల వెండి స్వాధీనం. స్పెయిన్ అబ్బాయి కోనసీమ అమ్మాయి మురుములతో బంధం ఒకటైన జంట. తల్లి ఒడికి 4 రోజుల తర్వాత తల్లి ఒడికి. ఉల్లాసంగా ఉత్సాహంగా కడలి ఒడిలో. గెలిపి జయంగా కలిసి పనిచేద్దాం. భారత్ జోడో న్యాయయాత్ర. అరెస్ట్ కుట్ర. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం తీసుకోండి.
That's crazy. I'm caught. బ్యాట్కే క్రేజ్ బ్రదర్స్ మధ్య టీడీపీ చిచ్చు. పోరాట యోధురాలు సుధా భరద్వాజ్. దుర్గమ్మ దీక్ష లోకానికి రక్ష. తేలిన తేలిన మిచ్చాంగి నష్టం లెక్క. మంచినీటికి మారిపోయారు సీఎం జగన్. బిల్లు నిలిపితే అందులో ఆ జీవితంలో వెలుగు. That's crazy. ప్రజల హృదయాల్లో జగనన్న చెరగని ముద్ర. తెలుగు సాహిత్యానికి సోమిపల్లి విశేష కృషి. చురుగ్గా జిమ్ గ్రంథాలయం భవన నిర్మాణం. I'm calling you from the back of the taxi. విద్యా వైద్య రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం. TV phone? పింఛన్ల పెంపుతో ప్రజల ఆనందం. They got bigger and smarter. Stronger, even. పట్టణ ప్రజలకు ఆరోగ్యం భరోసా. చంద్రబాబు పగటి కళలు నెరవేరిన. రాణి బాకీలు 1,00,00,000. వికేంద్రీకరణ అడ్డుకున్న విజ్ఞత లేని పార్టీలు. బీసీ నాయకత్వాన్ని తారుమారు చేసిన ఫ్యాక్టరీ టీడీపీ. జయహో బీసీ వర్క్షాప్ చంద్రబాబు. బీజేపీ నేతల్ని కలిసిన నాదెండ్ల. నా మాటలకు అర్థం త్వరలో తెలుస్తుంది. బాబుకే సూటి లేదు. ఇకపోతే ఫ్యామిలీ. సాక్షి ఫ్యామిలీ. శీతాకాలం సైనికులు. సంక్రాంతి మధురి మన వంటింట్లోనే. కొంపరి బూరెలు. మీటర్ల కొద్దీ అచత్యాలు అల్లేస్తున్నారు. ఇకపోతే ఈయన సాక్షి బిజినెస్. ఫండ్స్లో జియో మార్కెట్లో మళ్ళీ లాభాల్లోకి. టీ20 రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ 2 రోజుల్లోనే ఆఖరి టెస్టులో భారత్ 2 వికెట్ల జయబేరి. చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్ ముగింపు. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాని కూల్చేసిన బృష. మార్కరామ్ సెంచరీ వృధా. ఇక చివరి పేజీ చూసినట్లయితే డిజిటల్లో దుమ్ము దులిపేస్తుంది. కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల. ఏఐసిసి అధ్యక్ష ఖార్గే అగ్రనేత రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక. పార్టీని విలీనం చేసినట్లు వివరణ. ఏపీలో పార్టీ పటిష్టతకు పనిచేయాలని సూచన. బ్రదర్ అనిల్పై ఖార్గే ఆసనం.
కాంగ్రెస్లో సరిగ్గా చేరిన వయసు లేదు. అనకాపల్లి ప్రాంతం అంటే ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ. పేదోడికి గూడు కల్పించిన ఘనత జగన్దే. రాష్ట్ర వ్యాప్తంగా 2.20 లక్షల టిక్కో గృహాలు పంపిణీ చేశాం. వైఎస్ఆర్సీపీ జనరల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఇక ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 5వ తారీఖు జనవరి 24. జనవరి 5, 2024. ఆంధ్రప్రదేశ్ అప్పనంగా 50 కోట్ల టెండరు. అమెరికా కంపెనీకి ఆన్లైన్ కోర్సు ప్రాజెక్టు. ఇప్పుడేం చేయాలి అహిమోం అంటున్న బీఆర్ఎస్ చీఫ్తో సీఎం జగన్ భేటీ. ఇంటికి వచ్చిన 20 రోజులకు పరామర్శ. అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు. ఆపై కేటీఆర్ను పంపేసి ఏకాంత చర్చలు. రాజకీయ సలహాలు కోరినట్లు సమాచారం. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్. షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారింది. చివరిదాకా జనం బయటపడ్డారు. జాగ్రత్త. జగన్ను అప్రమత్తం చేసిన బీఆర్ఎస్ చీఫ్. వైసీపీని చుట్టుముడుతున్న వరుస కష్టాలు. సీట్ల మార్పుపై కాంగ్రెస్లో సరిగ్గా చేరికతో పొంగిపోరు, ఇంటిపోరు. ఇదే సమయంలో కేటీఆర్ వద్దకు జగన్. తిట్టాను పో. వైసీపీ దూతలకు తేల్చి చెప్పిన మహేందర్ రెడ్డి. బాబు పవన్ లోకేష్పై విమర్శలకు కుదరదు. ఎమ్మెల్యే నో. ప్రెస్ మీట్ పెట్టను. టికెట్ మీ ఇష్టం అని స్పష్టం చేసిన కనిగిరి ఎమ్మెల్యే సీఎంఓకు వెళ్లడంపై చర్చ. కాంగ్రెస్లోకి షర్మిల. రాహుల్ సమక్షంలో చేరిక. కండువ కప్పి ఆహ్వానించిన ఖార్గే. బీసీలను ముంచేశారు. ఈ ప్రభుత్వాన్ని కోకటి వేలతో పేల్చేద్దామంటున్న చంద్రబాబు. కిలాడి కేజీఎఫ్. మట్టి భూములు ఊఫ్. తడాక చూపిస్తాం. పెన్షన్లన్నీ పెన్నికలోనే. 5,000 కోట్లు తెచ్చిన చెల్లింపులు. జీతాలు పెన్షన్లకు 2,800 కోట్లు బాకీ. తనక చూపిస్తూ ఉంటున్న ఇది. ఇక జగన్ కోపహస్త్రం. జనసేనపైకి జగన్ కోపహస్త్రం. బలరాం విగ్రహంపై 17 తుది నిర్ణయం. 339 స్తంభాలు, 444 ద్వారాలు. అయోధ్య రామమందిరం నగర శైలిలో నిర్మాణం. రాష్ట్రాన్ని బట్టి వాటా. సీట్ల పంపకాల రాష్ట్రంలోని పరిస్థితులు ప్రామాణికం. అరుణాచల్లోని రాహుల్ యాత్ర. అప్పానంగా 500 కోట్లు టెండరు. అమెరికా కంపెనీకి ఆన్లైన్ కోర్సు ప్రాజెక్టు. జగన్ బటన్ నొక్కిన మంత్రి ముహూర్తం మార్చారు. అసభ్య ప్రవర్తన. రైల్లో ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన. ఇక 3 పేజీ. బీసీలను ముంచేశారు అంటున్న టీడీపీ. 160 స్థానాలు ఖాయం అంటున్న బాబు లోకేష్ మధ్యలో బీసీ డిక్లరేషన్. అగ్రికల్చర్ బాధ్యులకు న్యాయం చేయాలి. బాబు పవన్తోనే వెళ్తాం. ఒంటరి పోరుకు సీట్లు రావు. మెజార్టీ కమలనాథుల మనోగతం. వైసీపీ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. అంగన్వాడీలకు అండగా ఉంటాం. చెల్లి ఆస్తి పదవులు మేం ఇవ్వద్దన్నామా. జగన్పై తులసిరెడ్డి విసర్లు. కుమార్తె విద్య దీవెన రాలేదని రైతు ఆత్మహత్య ప్రయత్నం.
కాటసాని ఇలాకాలో వైసీపీ సభకు జనం కరువు. మాకు మేలు చేసే వారిపై నిలుస్తాం. ఇక 4వ పేజీలో యుద్ధ రాజకీయం. మోదీ హ్యాట్రిక్ను అడ్డుకోవడం ఎలా? అంపసాపై రుణాంధ్రప్రదేశ్. కాశ్మీర్ విషయంలో ఆయనవి మొసలి కన్నీళ్లే. ఇక 5వ పేజీ చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా వార్తలో గోదావరి న్యూస్. ఏబీ ఆంధ్రజ్యోతి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ ముత్యాల ముగ్గురు పోటీలు. నేటి నుండి తెలుగు పండుగ 3 రోజుల పాటు నిర్వహణ చూపించింది. ఇంక 6వ పేజీలో అబ్బురు పరిచే చందమామ కథల విశ్వరంభం. ఫిబ్రవరిలో బరిలోకి ఈగల్. చెరకట్లు సంప్రదాయం. నవ్య చిత్రజ్యోతి. డిప్యూటీ సీఎం బట్టితో చిరంజీవి భేటీ. ఏడవ పేజీ చూసినట్లయితే ఇంకా శ్రీవారి వైభవం. కొలుదీరిన మహనీయులు విగ్రహాలు. నేటి నుండి గైడ్ ప్రాంగణంలో తెలుగు మహాసభలు. ప్రత్యేక రైళ్లు. కోరిక దుఃఖానికి మూలం. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆదాయం 40 లక్షలు. కొండరెడ్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన. కేంద్ర ప్రభుత్వం మేటా డిప్యూటీ కార్యదర్శి మనోజ్ కుమార్. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు చేసిందేమీ లేదు. అందరి దాక్షగా ప్రభుత్వ హామీలు. రసభాషగా పోలవరం గ్రామసభ. కాటన్ ద్వారా రోడ్డు పనుల పరిశీలన. ఇక తూర్పుగోదావరి జిల్లా గోదావరి న్యూస్ ఆంధ్రజ్యోతి. ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతకు ద్రోహం. రైతు బజారు ఉచిత వైద్య శిక్షలు. రెండో రోజుకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె. యథేచ్ఛంగా ఇసుక రవాణా. ఆడపిల్లలు కాపాడుదాం. ఇది ఈరోజు పింఛన్ పంపిణీ. నవ్య ఆంధ్రప్రదేశ్ నవ్య నివేదన. ధైర్యం హృదయంలో దేవుడు ఉండడు. పద్మభూషణ్ కె వరప్రసాద్ రెడ్డి. ఎలా ఆడకూడదో చూపించారు. రోజున్నర. ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ న్యూస్. సరికొత్తగా బజాజ్ చేతక్. కొలువు మార్కెట్. కొలువు మార్కెట్. 3.24 లక్షల కోట్ల లాభం. భారీగా పెరిగిన మార్కెట్ సంపద. 2 రోజుల తర్వాత లాభాల్లోకి సూచీలు. 491 పాయింట్ల బలపడిన నెక్లెస్. ఒకరోజుతో వెండి. విమాన ప్రయాణికులకు స్వల్ప పోరాట. మోసపోయాం. మున్సిపల్ సమ్మె ఉధృతం. కేజీ టీవీ టీచర్లను తీసేయండి. తడకా చూపిస్తామంటున్న వాలంటీర్లు. జగన్ సర్కారుకు అంగన్వాడీ హెచ్చరిక. టీడీపీ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం. వడపోత పనులు చంద్రబాబు. నెలాఖరుల కల్లా 90 మందిపై స్పష్టత. రోడ్లు ఊడ్చిన సచివాలయం సిబ్బంది. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ధర్నా. కాంగ్రెస్లో షర్మిల. జగన్ను ఓడించడానికి జనం సిద్ధం. కిలాడి కేజీఎఫ్. మట్టి భూములు ఉండవు. ఇప్పుడేం చేయాలి? ముఖ్యమంత్రి జగన్తో భేటీ కేటీఆర్ ఆలింగనం. 3వ పేజీ చూసినట్లయితే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. 4వ పేజీలో 4 రోజుల పాటు ఢిల్లీ పర్యటన. 5వ పేజీలో 4 రోజుల పాటు
ఏకాంతంగా చర్చించి ఆంధ్రజ్యోతి దీక్షితి జేఎన్టీయు జేఎన్టీయుహెచ్లో పార్ట్ టైం ఫీజు ఏది మంచిది సెట ఐఐఎం రోహత్కల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు విదేశీ విద్య కొని భ్రమలు తూర్పుగోదావరి జిల్లా గోదావరి న్యూస్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రేపు రాజమండ్రిలో ఉన్న ముత్యాల ముగ్గులు పోటీలు తూర్పుగోదావరి న్యూస్ జయ భారత్ పార్టీ జిల్లా కన్వీనర్గా జీవిరెడ్డి అంట అదిగో వాళ్ళదిగో వాసము గడ్డి తింటూ అంగన్వాడీ స్మరసన కోడి పందాలు గుంటలు నిర్వహిస్తున్న చర్యలు రోడ్డు ప్రమాదంలో 2 గాయాలు పింఛన్లు తీసుకోవడానికి వెళ్తుండగా ఘటన భిక్షాటన చేస్తూ మున్సిపల్ కార్మికుల నిరాశన జయహో బీసీ కార్యక్రమానికి తరలివస్తున్న నాయకులు ఇది ఇది ఈరోజు న్యూస్ ఆంధ్ర న్యూస్ గోదావరి న్యూస్ మరి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి న్యూస్ మరి ఇటువంటి పేపర్ న్యూస్ కోసం మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ